బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అధికారం కోల్పోయాక ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావట్లేదని, తమ తప్పులని ఎమ్మెల్యేలపై రుద్దటం ఏంటని కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం గత 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. మీ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నదనే విషయం నీకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు మార్చలేదని, మారిస్తే నీ అవినీతి బయట పెడతారనే భయంతో మార్చలేదా అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సోనియా గాంధీ అపాయింట్మెంట్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని సూచించారు. జరిగింది. నేను 2001 నుండి 2014 తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐసిసి అప్పటి అధ్యక్షురాలు చైర్పర్సన్ యూపీఏ గవర్నమెంట్ గారు సోనియమ్మ తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేంత వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉండి మడిమ తిప్పకుండా, అలు పెరగకుండా, ఎక్కడ రాజీ పడకుండా పోరాటం చేసే వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను ఆ 14 సంవత్సరాల పోరాటంలో తెలంగాణ ప్రజలు లేక తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ నాయకత్వం కానీ ఎక్కడ తప్పు చేసినా నిలదీసే, ప్రశ్నించేటువంటి అధికారాన్ని, హక్కును తెలంగాణ ప్రజలు దారాదత్తం చేశారు. కాబట్టి ఆ హక్కును సద్వినియోగం చేసే క్రమంలో భాగంగానే ఈనాడు ఇక్కడ నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ గారు కుటుంబ సభ్యులు, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవితమ్మ గారు కానీ, మరెవరైనా ఏదైనా ఏది మాట్లాడినా సరే పొలిటికల్ ఇమ్యాచ్యూరిటీ కానీ, రాజకీయ అవగాహన లేమిడితోటి, అనుభవం రాహిత్యంతో మాట్లాడుతాను అనుకునే క్రమంలో సరిదిద్దుకొని పోయినా కానీ 10 సంవత్సరాలు ఏకధాటిగా, ఏకపక్షంగా ముఖ్యమంత్రిగా పనిచేసి లక్షల కోట్ల రూపాయల అవినీతిని, సొమ్మును సంపాదించి జాతీయ పార్టీలకే సవాలు విసిరినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ పోటీ అంట బీఆర్ఎస్ పార్టీకే బీజేపీ మధ్యనే ఉంటుంది అని చెప్తుండు. ఇది అత్యంత హేయమైనటువంటి పదజాలం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాగా వ్యతిరేకత ఉన్నది ఎమ్మెల్యేల పట్ల అని చెప్పిండు. ఆయన ఏం చెప్పింది కదా, ఆయనే చెప్పింది. ఇలా జ్యోతిలో తాటికాయంత అక్షరాలతోటి ప్రచురించడం జరిగింది. నీకు తెలవదా వారి పట్ల వ్యతిరేకత ఉండడమే కాకుండా పార్టీ పట్ల, నీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నదన్నటువంటి విషయం మీకు తెలుసు. అయినా వాళ్ళకి ఎందుకు టికెట్ ఇచ్చారంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, ఆ తిరుగుబాటులో తన అవినీతిని బయట పెడతారనేటువంటి భయంతోటే ఉన్న పలంగా అందరూ టికెట్లు ఇచ్చారనేటువంటి విషయం మీకు తెలుసు. మీకు తెలిసినటువంటి విషయం అన్ని రాజకీయ పార్టీలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసినటువంటి విషయాన్ని గ్రహించుకోండి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఉన్న సంసారాన్ని ఎవరైనా నడిపిస్తారు, లేని సంసారాన్ని నడిపించాలంటే ఒక ధైర్యం కావాలి, ఒక శక్తి కావాలి, ఒక యుక్తి కావాలి. 10 సంవత్సరాలు ఎట్లయినా అధికారంలో నడిపించారు. ఇప్పుడు ఎందుకు ప్రతిపక్ష హోదా మీరు నిర్వహించలేకపోతున్నారంటే ఇది మీ మానసిక బలహీనతకు, మానసిక దుర్బలత్వానికి నిలువెత్తు నిదర్శనము. ఎందుకు ఈరోజు పారిపోతుండ్రు పోటీ చేయమని చెప్పితే
ఎందుకు వేరే పార్టీలకు పోతుండ్రు? సిట్టింగ్ ఎంపీలు కూడా పారిపోతుండ్రు, పోటీ చేయడానికి వెనుకంజ వేస్తున్నా అంటే ఇది పార్టీ నాయకత్వానికి, పార్టీకి ఆత్మహత్య సాదృశ్యమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 3 నెలలే 9 ఏళ్ళు పరిపాలన చేసినావు, కనీసం 90 రోజులన్నా కాలేక ముందే మీరు పార్టీని కాపాడలేక, పార్టీని నడిపించలేక ఇంత బలహీన స్థితిలో ఉన్నారు. మీరు కట్టినటువంటి మేడిగడ్డకి ఎన్ని బీటలు వారిందో, మీరు కట్టినటువంటి సుందిలలో ఎన్ని లీకేజీలు ఉన్నాయో పార్టీలో కూడా అదే పునాదులు కదిలిపోతున్నాయి. అదే ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, పార్టీ రేపు ఎన్నికల తర్వాత ఇంకా భారీ నష్టం జరగబోతుంది. పార్టీని ప్రతిపక్ష హోదా, ప్రజల పక్షాన నిలబడే ఓపిక కానీ, సాహసం కానీ, ధైర్యం కానీ, సంకల్పం కానీ మీకు లేదు కాబట్టే ఇలా ఈ పార్టీ స్థితిలో ఉన్నది. అందుకే పూలు అమ్మిన చోట పాలు అమ్మకూడదు, పుణ్యం పురుషార్థం దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత 2014లో జూన్లో సోనియమ్మ గారిని విలీనం చేస్తా అని పోయారు, విలీనం చేయలేకపోయారు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, అమ్మా సోనియమ్మ 10 జనపథ్కి వెళ్ళండి. ముఖ్యమంత్రి రేవంత్ గారి ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని 10 జనపథ్ సోనియమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఆనాడే విలీనం చేస్తే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి ఇన్ని అరిష్టాలు రాకపోతుండే, నేను ముఖ్యమంత్రి కాలేకపోయేవాడిని, నేను ఇన్ని లక్షల కోట్లు సంపాదించేవాడిని కాదు, నా బిడ్డ లిక్కర్ కుంభకోణంలో దిగేది కాదు, నా అల్లుడు కానీ, నేను కానీ, నా కొడుకు కానీ ఈ కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళం కాదు, మాకు రాజ్యాకాంక్ష పెరిగేది కాదు, ఈ ప్రజల చేత చీత్కారం పొందే వాళ్ళం కాదు అని మీరు విలీనం చేస్తే మీకు గౌరవం దక్కుతుంది. పూలమ్మిన చోట పట్టెలు అమ్మదు, పుణ్యం పురుషార్థం కూడా దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్తుడు, మీరు పార్లమెంటులో తెలంగాణ వాదం వినిపించాలి, తెలంగాణ వాదం వినిపించడానికి ఒక టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ మాత్రమే తప్ప ఎవరు పట్టించుకోలేరని చెప్తారు. ఐఎమ్ స్ట్రేట్ అవే ఐఎమ్ పుట్టింగ్ ది క్వశ్చన్ టు టీఆర్ఎస్ పార్టీ హై కమాండ్, వెదర్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అండ్ అదర్స్, మీ ఎజెండా ఏందో స్పష్టంగా చెప్పండి. మీరు ప్రాంతీయవాదంతో పోతుండ్రా, జాతీయవాదంతో ఎన్నికలకు వస్తుండ్రా, లేక బీజేపీ పార్టీకి బీ టీమ్గా పోతుండ్రా? మీరు స్పష్టంగా చెప్పాలి. అనేక పార్టీ సందర్భాల్లో చెప్పారు కదా, మీకు ప్రాంతీయవాదం, తెలంగాణ వాదము వాడుకొని ఎన్నికలకు రావడానికి, ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడానికి మీకు కించెత్తు అర్హత లేదు. ఒక్క సెకండ్ కూడా ఆ పదాన్ని వాడుకునే హక్కు మీకు లేదు. ఎందుకంటే పెళ్ళీడుకు వచ్చినటువంటి బిడ్డను, అంటే తెలంగాణ ఉద్యమము, మలిదశ ఉద్యమం పెరిగి 24 సంవత్సరాలు ఎదిగిన పెళ్ళీడు బిడ్డను స్వార్థంతో, మూర్ఖత్వంతో ఒక తల్లిదండ్రులు, కసాయి తల్లిదండ్రులు ఆ బిడ్డ గొంతు బిసికి ఎట్లా చేస్తారో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ సెంటిమెంట్ని అన్నింటినీ వరి చేసి వేల కోట్ల రూపాయలు మీరు ప్రచారానికి ఖర్చు పెట్టి బీఆర్ఎస్గా మార్చి ఇంత చేశారు. కాబట్టి మీరు తెలంగాణ వాదం వాడుకొని ఎన్నికలకు పోవడానికి కూడా అర్హత లేదు. ఇక రెండో అంశం, జాతీయవాదానికి కనుక మీరు వచ్చినట్టయితే తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతీయ పార్టీతోటి, జాతీయ పార్టీతోటి పొత్తు లేకుండా ప్రైమ్ మినిస్టర్, ది నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది కేసీఆర్, ది నెక్స్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా ఈజ్ ది కేటీఆర్ అనేటువంటి నినాదంతో మీరు ముందుకెళ్ళాలి. ఏ పార్టీతోటి పొత్తు లేకుండా ఒక్క సీటు గెలిచి వచ్చినా తెలంగాణ పౌరులుగా మేమందరం మీకు ఎయిర్పోర్ట్ శంషాబాద్కి వచ్చే గ్రాండ్ వెల్కమ్ చెప్తాం తప్ప, యూ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు యూజ్ ది నేమ్ ఆఫ్ ది నేషనలిజం ఆల్సో. ప్రజల సొమ్మును, కోట్ల రూపాయలను ప్రచార రూపంలో ఖర్చు పెట్టారు. ఇన్ అదర్ సెన్స్, ఇంకా మూడో అంశం, ఇవాళ దురదృష్టం ఏంటంటే మీకు బీఆర్ఎస్ పార్టీ కూడా మిమ్మల్ని చేర్చుకోవడానికి ముందుకు వస్తలేదు, బీజేపీ పార్టీ. ది రీజన్, కవితను అరెస్ట్ చేయకున్నా
వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. మీతో పొట్టు పెట్టుకున్నా బీజేపీకి డిపాజిట్ వస్తుందా రాదా అనేటువంటి సంశయంలో ఈ లోకల్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా అతి తక్కువ కాలంలోనే ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాకూడదు. మీ అహంకారాన్ని తగ్గించుకోండి, మీ మూర్ఖత్వాన్ని తగ్గించుకోండి, మీ అవగాహనను పెంచుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి, ప్రజల పక్షాన పోరాటం చెయ్యండి, మంచి సూచనలు ఇవ్వండి తప్ప మీ అవినీతిని, మీ తప్పుడు విధానాలను, తప్పుడు వాళ్ళను పక్కదోవ పట్టించడానికి డోంట్ ప్లే with the mind games of Telangana people. They are not innocent people. They are very clever. They are very intelligent. They are so much of this thing. So they already took the decision. They already buried you politically, permanently. But be fair, be active, be moral. రాజకీయ విలువలకు, సామాజిక విలువలకు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ముందుకు వెళ్ళాలి తప్ప ఇవాళ 64 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి పక్కకు పెట్టి 9 సీట్లు గెలిచినటువంటి బీజేపీకి 34 సీట్లు గెలిచినటువంటి 39 సీట్లు గెలిచిన పార్టీకి ఏమో పోటీ ఉన్నదట. ఏం తప్పు చేశాడు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ పార్టీ ఏమి దోపిడీ చేసింది? ఎక్కడ అవినీతి చేసింది? ఎక్కడ కుంభకోణాలు చేసిండ్రు? మీ కుంభకోణాలు, మీ అవినీతిని బట్టబయలు చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా పనిచేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేసే క్రమంలో నిమగ్నం అయితే దాన్ని తప్పుదోవ పట్టించి 9 ఏళ్ల నీ మీద రాని వ్యతిరేకత 3 నెలలకే వచ్చిందనంటే, ఇంత పెద్ద మనిషి 80,000 పుస్తకాలు చదివిండ్రు, ప్రపంచ మేధా సంపత్తినంతా ఆస్వాదించుకున్నటువంటి కేసీఆర్ గారు ఇంత చిన్న ఒక ఎంపీటీసీ సర్పంచ్ కూడా మాట్లాడడం నేను కూడా అక్కడ పనిచేసి వచ్చాను. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రజాస్వామ్య మనుగడకు, రాజ్యాంగ మనుగడకు ఏమాత్రం మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నాను, మంచి పాత్ర పోషించండి, ప్రతిపక్ష పాత్ర. లేని పక్షంలో ఈ మెర్జ్ ది పార్టీ, ది హానరబుల్ సోనియా గాంధీ హూ హెస్ గివెన్ హూ హెస్ గాట్ ది మదర్ ఆఫ్ తెలంగాణ, అన్నీ మరచిపోయి అన్ని పవర్ను, అధికారాన్ని అన్ని పక్కకు పెట్టి కూడా తెలంగాణ ఇచ్చింది. కాబట్టి ఆ పైన చేయండి, లేకపోతే ఈ పైన చేయండి, లేకపోతే హుందాగానన్నా పోయి ఫామ్ హౌస్లో కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.